ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 6వ వచనము. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. Deuteronomy chapter 30 verse 6. And the Lord your God will circumcise your heart and the heart of your descendants to love the Lord your God with all your heart and with all your soul, and that you may live. దేవునికి స్తోత్రాలు. Circumcise your heart. You know, it is so important. You want to love God, you want to learn the word of God, or you want to follow the Lord, you want to be obedient to God, you want to have the fear of the Lord, you want to know God. It is so important. We need to humble ourselves. Circumcision of heart is that you prepared yourself to be, stamped as God's child, and you want to walk in His ways. మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క ఫ్లెష్లీ థింగ్స్ ఏదైతే ఆ యొక్క శారీరకంగా లేదా ప్రపంచానుసారంగా ఉన్నవి మన హృదయంలోంచి తీసివేసి ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యంతో ఆ యొక్క రెండంచులు కలిగిన ఖడ్గాన్ని దేవుడు మన హృదయంలో దాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ యొక్క వాక్యం యొక్క అద్దంలో మనం చూసుకున్నప్పుడు ఆ వాక్యానికి తగినట్లుగా మనం జీవిస్తున్నామా లేదా, ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమించాలని నిర్ణయించుకుంటామో, దేవునిలో నడవాలని నిర్ణయించుకుంటామో, దేవుడు అంటున్నారు హూ ఎవర్ హ్యాస్ లైక్ సర్కమ్సెషన్ ఆఫ్ ద స్కిన్ ఈజ్ లైక్ దట్స్ వాట్ గాడ్ మేడ్ కవెనెంట్ విత్ ఇజ్రాయలైట్స్. బట్ హియర్ విత్ us God is saying circumcision of your heart is important, because your life and death, all the decisions, they come out of your heart. So if your heart is pure, your decisions are good. If your decisions are good, you walk with the Lord. If you are walking with the Lord, you will move towards the eternity. మన హృదయం మంచిగా ఉన్నప్పుడు, మన హృదయంలో మంచి మాటలు ఉన్నప్పుడు, ఆ మంచి మాటలు మనం జీవం వైపు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ జీవమే మనల్ని నిత్య జీవంలోకి నడిపిస్తూ ఉండేది. కాబట్టి నీ జీవ మరణాలు రెండు కూడా ఎలాగ మన నోటిలో మన నాలుకలో ఉన్నాయో అదేవిధంగా మన హృదయంలో నుంచి వచ్చే ఆ యొక్క డిసిషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి, నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంటాయి. బికాజ్ ఇట్ ఈస్ యూ హూ ఈస్ టేకింగ్ ద డిసిషన్. ఈవెన్ హోలీ స్పిరిట్ హెల్ప్స్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తారు. కానీ తెలిసి కూడా మనం తప్పులు చేస్తాలి, తెలిసి కూడా మనం దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క నిర్ణయాలకి మనం బాధ్యత వహించాలి. ఆ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు కాకుండా దేవునికి చెందిన వాక్య ప్రకారం మనం నిర్ణయాలు తీసుకుంటానికి ఎప్పుడైతే ఆ యొక్క మార్గంలో మనం నడుచుకుంటామో అప్పుడు అంటున్నారు, దేవుడు అంటున్నారు, నీ దేవుని పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించటానికి, పూర్ణ మనసుతో నువ్వు సేవించటానికి, నీ యొక్క బిడ్డలందరూ, నీ బిడ్డల తరాలందరూ కూడా దేవుళ్ళు నడుచుకుంటానికి మన హృదయము సున్నతి చేయబడాలి అని చెప్పేసి దేవుడు అంటున్నారు. అప్పుడు నువ్వు జీవాన్ని ఎన్నుకుంటావు, అప్పుడు నువ్వు దేవుని మార్గంలో నడిచేవారిగా ఉంటావు, అప్పుడు నువ్వు దేవుడు నీకు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందేవారిగా ఉంటావు అని అన్నారు. యేసయ్య మనకి నూతన నిబంధన గ్రంథం అంతట్లో కూడా నేర్పించింది. అది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తుల కార్యాల్లో, అలాగే అపోస్తులైన పౌలు గారు, అపోస్తులైన పేతురు గారు, అపోస్తులైన యోహాను గారు రాసిన ప్రతి ఒక్క పత్రికలో కూడా హృదయం గురించి ఎంతగానో మాట్లాడారు. సో కాబట్టి మన హృదయం శుభ్రంగా ఉన్నప్పుడు, మన ఆలోచనలు శుభ్రంగా ఉంటే, మన హృదయంలో మార్పిడి వచ్చినప్పుడు, మన మనసులో మనం తీసుకునే నిర్ణయాల్లో మార్పిడి ఉంటుంది. అప్పుడు మనము దేవునిలో సంపూర్ణతలోకి మనం నడవటానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1లో చూస్తుంటే ఆల్ గుడ్ థింగ్స్ వేర్ ఎవర్ యూ గో, దేవుడు నీకు అన్ని మంచి చేశారు కదా. ఏ ప్రదేశానికి నువ్వు వెళ్ళినా కానీ మంచి చేస్తారు, చేస్తూనే ఉంటారు. కాబట్టి యు వాక్, గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, బట్ నో గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. రిమెంబర్, దేవుడు చేసిన కార్యాలు నువ్వు జ్ఞాపకం చేసుకొని రక్షణలోకి వచ్చేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు వచ్చావు, లేదా ఆ యొక్క హాస్పిటల్ మంచం మీద ఎలాంటి పరిస్థితుల్లో నీ దేవునికి ప్రార్థన చేసుకున్నావు, లేదా నీ బిడ్డలు కాలేజీకి వెళ్ళాలంటే ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర కన్నీళ్లు గార్చావు. వాట్ ఎవర్ ద రీజన్, వాట్ ఎవర్ యువర్ ప్రేయర్, బట్ రిమెంబర్ దట్ వాట్ ఆల్ ద థింగ్స్ గాడ్ హ్యాస్ డన్ టు యూ. నీ ప్రార్థన ఏ విషయంలో, ఏ సమయం సందర్భంలో ఎలాగ నువ్వు ప్రార్థన చేసినా కానీ దేవుడు చేసిన కార్యాలని జ్ఞాపకం చేసుకో అని అంటారు. ద్వితీయోపదేశ కాండం అంటేనే ప్రతిదీ కూడా మళ్ళీ వాళ్ళకి తిరిగి మళ్ళీ జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉన్నారు. దేవుడు చేసిన కార్యాలన్నింటినీ మళ్ళీ తిరిగి వివరించి చెబుతూ ఉన్నారు ఇజ్రాయేలీలకి. ఎందుకంటే టైం అయిపోతుంది, మీరు కానాను దేశంలో ప్రవేశించబోతున్నారు. ఈ ప్రవేశించే ముందు పాత రోజుల్లో ఉన్న ఆ యొక్క
ఆ చెడును తీసివేసి ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని శుద్ధీకరించి తీసుకొని వెళ్తున్నారు. మంచిగా బ్రతకండి, జీవం కలిగి బ్రతకండి అని మోషే గారు వాళ్ళకి బోధిస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. హార్ట్ అంటే మన లోపల నుంచి వచ్చే ఆ యొక్క పరిపూర్ణత లేదా మన లోపల నుంచి వచ్చే ఆ యొక్క మార్పు, అది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ ఆల్సో సక్సెస్ ఎప్పుడు వస్తుంది? మనం దేవునికి విధేయత చూపించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఏళ్ళ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు విజయం దొరుకుద్ది. అపజయం మనకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం దేవుని ధర్మశాస్త్రానికి మనం లోబడమో, లేకపోతే దేవుని మాట మనం విడిచిపెడతామో, దేవుడికి మనము విధేయత చూపించమో, దేవుని మీద తిరుగుబాటు చేస్తామో, దేవుని ఆజ్ఞలకు మనం లోపడమో, అప్పుడు మనకి తప్పకుండా ఆ యొక్క ఫెయిల్యూర్స్ అనేది, అపజయాలన్నీ మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి. బట్ గ్రేషియస్ గిఫ్ట్ ఈజ్ దట్ గాడ్ ఈజ్ విత్ అస్ ఆల్వేస్. గొప్ప దేవుడు మనకిచ్చిన బహుమతి ఏంటంటే దేవుడు మనతోనే ఉన్నారు, మనల్ని నడిపిస్తూ ఉన్నారు. చూడండి, గలతీలు 3లో మనం చూస్తుంటే లా అనేది, ధర్మశాస్త్రం అనేది ఒక స్కూల్ టీచర్ లాగా మనం ఏ వైపు నడవాలని బోధించడానికి, ఏది మంచి ఏది చెడు అని చెప్పడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించారని మన గలతీల పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఈ యొక్క నడిచే మార్గంలో మనం ప్రోగ్రెస్ పొందటానికి దేవుని కృప, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆ యొక్క మార్గంలో నడిపించడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటారంటే ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ ద లార్డ్. నువ్వు ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది దేవుని వాక్యం ద్వారా మాత్రమే విశ్వాసులకు మనకు తెలుస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలకి ఇది ప్రపంచం మొత్తం కోసం దేవుడు అనుగ్రహించింది. దేవుడి యొక్క హృదయాన్ని మనకు తెలియజేసింది. ఏది మంచో మనకు బోధిస్తూ ఉంది, ఏది వెలుగులో నడిచేదో మనకు బోధిస్తూ ఉంది, దేనిలో నువ్వు ఆశీర్వదించబడతావో దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నారు. ఇన్ని దేవుడు మనకి ప్రతిరోజు నేర్పిస్తూ ఉన్నప్పుడు మనం దాన్ని వెంబడించకపోతే అది మనకి చాలా తప్పు కదా. సో ఇట్ ఈస్ గుడ్ టు ఫాలో గాడ్, ఇట్ ఈస్ గుడ్ టు రిసీవ్ వాట్ ఆల్ గాడ్ హ్యాస్ కెప్ట్ ఫర్ అస్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ టు బీ ఒబీడియంట్ టు గాడ్స్ వర్డ్ మోర్ దాన్ రిసీవింగ్. ఎప్పుడు మనం కావాలి అనుకోవటం కాదు, కానీ దేవుని హృదయాన్ని సంతోషపరచాలి అనుకున్నప్పుడు మనం నిజమైన ఆనందాన్ని, పరిపూర్ణతలోకి రావడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. అండ్ వాట్ ఎవర్ చూడండి, మనం బయట ప్రపంచంలో చూసే అన్ని కూడా ఎక్కడ స్టోర్ అప్ చేస్తాము? మన మైండ్లో, మన హృదయంలో స్టోర్ అప్ చేస్తూ ఉంటాము. అదే మనం ఆత్మీయంగా మన ఆత్మకి ఆ యొక్క సమృద్ధి జీవం కావాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో స్టోర్ అప్ చేసుకునే వాళ్ళుగా ఉండాలి. ఎజేకియల్ 26వ అధ్యాయం 27వ వచనం కానీ, అలాగే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31 నుంచి మనం చూసినప్పుడు, అలాగే హెబ్రీల్ పత్రిక 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు దేవాది దేవుడు అంటున్నారు, మీ హృదయాన్ని సున్నతి చేసటం అంటే దేవుని యొక్క మాటని, దేవుని యొక్క నిబంధనని మీ హృదయంలో నేను రాస్తాను. మన హృదయంలో రాసినప్పుడు ఆ బోధకుడు ఎవరు? మనకి ఎవరు నేర్పిస్తున్నారు? మన హృదయంలోని బయటికి తీసుకొని వచ్చేదెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ ఈజ్, ఐ విల్ రైట్ మై లా ఇన్ టు యువర్ హార్ట్, ఐ విల్ గైడ్ యూ త్రూ మై స్పిరిట్, సో దెన్ యూ విల్ నో విచ్ వే టు వాక్. ఆల్వేస్ హీ ప్రాంప్ట్స్ విత్ ద ఇన్నర్ వాయిస్. మెల్లని స్వరంతో దేవాది దేవుడు మనకి ప్రాంప్ట్ చేస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి నీ హృదయాన్ని ఫస్ట్ మనం ముందుగా దేన్ని శుభ్రపరచుకోవాలి? ముందుగా దేన్ని మనం డిసిప్లిన్, క్రమశిక్షణలోకి తీసుకొని రావాలి? ఇట్స్ అవర్ హార్ట్. Because through here we take all the decisions. The decisions when we take according to godly ways, then you will be a blessed man on this earth. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు మనం చూస్తుంటే యేసయ్య అంటారు, ఈవెన్ మరణించిన వారు డెడ్ ఇన్ గ్రేవ్ విల్ హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాట ఎంత పవర్ఫుల్ అంటే ఈవెన్ మృతులైన వారు కూడా ఆ యొక్క మధ్యాకాశంలో దేవుడు ఆ ట్రంపెట్ సౌండ్, ఆ బూరధ్వని విన్నప్పుడు దేవుని స్వరాన్ని విని ఆ మృతులైన వారు కూడా లేస్తారు. అంత పవర్ఫుల్ వర్డ్ దేవుడు మన హృదయంలో స్టోర్ అప్ చేస్తానంటున్నారు. అలాగే ద్వితీయోపదేశకాండం 30:19లో మనం చూస్తుంటే, చూస్ నౌ, మీరు నిర్ణయించుకోండి, లివ్ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ రిజర్వ్ యువర్ సీట్ ఇన్ హెవెన్, నవ్ ఓన్లీ ఇట్స్ టైమ్. మంచి మార్గాన్ని, అందమైన జీవితాన్ని నువ్వు ఈ యొక్క భూమి మీద జీవించి, అలాగే మన యొక్క నిత్య జీవితంలో మన సీట్ని, మన యొక్క స్థానాన్ని రిజర్వ్ చేసుకోవాలంటే ఈ రోజున మనం స్వార్థకు లోబడి దేవుని మార్గంలో నడుచుకోవటం తప్ప వేరే మార్గం ఏమీ లేదని ఇక్కడ మోషే గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే రోమాపత్రిక 10:13లో మనం చూస్తుంటే, ఎవ్రీవన్ హూ కాల్స్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి సేవ్డ్. ఎవరైతే యేసయ్య నామాన్ని ఎవరైతే పిలుచుకుంటారో, యేసయ్య నామానికి ఎవరైతే ఆ రక్షణలోకి వస్తారో, యేసయ్య ప్రభుగా ఎవరైతే వారి హృదయంలోకి ఆహ్వానించుకుంటారో వారందరూ కూడా రక్షింపబడేవారిగా ఉంటారు అని అంటున్నారు. సో లెట్ us ప్యాక్ అవర్ ప్యాకేజెస్ ప్రాపర్లీ, లెట్ us ప్రిపేర్ అవర్ హార్ట్స్ ప్రాపర్లీ, లెట్ us టేక్ ద సీట్ ఇన్ ప్యారడైజ్, లెట్ us టేక్ ఇన్ సీట్ ఇన్ హెవెన్, లెట్ us టేక్ అవర్ సీట్ ఇన్ ఎటర్నిటీ, అండ్ ఆల్సో రిమెంబర్ దట్ థీఫ్. ఆ యొక్క ఆ సిలువలో మరణించిన ఆ దొంగని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీ యొక్క
ఆ యొక్క రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని దేవునితో పాటు సిలువ వేయబడిన దొంగ యేసయ్యతో మాట్లాడినప్పుడు యేసయ్య అంటున్నారు, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ద ప్యారడైజ్. ఈరోజు నువ్వు నాతో పరదైస్లో ఉంటావన్నారు. అలాగే యేసయ్య అంటున్నారు, హూ ఎవర్ కాల్స్ మై నేమ్ దే విల్ హ్యావ్ ఫుల్నెస్ ఆఫ్ లైఫ్, ద ఎటర్నిటీ, సమృద్ధి జీవాన్ని నేను ఇచ్చి మీకు నడిపిస్తానని మన యేసయ్య అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. అవును నాయనా, పరలోక రాజ్యాన్ని మా హృదయంలో పదిలిపరిచిన దేవుడు మీరు నాయన. మా హృదయాన్ని సర్కంసైజ్ ఆ యొక్క సున్నతి చేసే దేవుడు మీరు నాయన. మీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం నాయన. ఎప్పుడైతే మీ వాక్యాన్ని మేము వింటామో నాయన, మాలో ఉన్న ఆ యొక్క మూలికల్లోనైనా ప్రభా మీ వాక్యం చేర్చబడుతున్నాయన. మా ఆలోచనని వెతికేది మీ వాక్యము నాయన. సర్వాన్ని నాయన ప్రభా ఆ యొక్క బయలుపరిచేది మీ వాక్యం అయి ఉన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మీ వాక్యంతో మమ్మల్ని శుద్ధీకరించిన ఆయన, అభిషేకించిన ఆయన ప్రభా, మీ వాక్యం వల్ల భయభక్తులు కలిగిన ఆయన ప్రభా, ఎల్ల వేళలా తండ్రి ప్రభా, ఇదిగోనైనా మీ బిడ్డలుగా మేము జీవించడానికి మీ రక్షణ పాత్రను నాయన ప్రభా బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ మేము నడవడానికి మీరు సహాయం చేయమని, ఇంకా ఎంతమంది అయితే బిడ్డలకనైనా ఈ యొక్క వెలుగులోకి రాలేదో, మీ గురించి తెలుసుకోలేకపోయారో, లేదా ఇంకా చీకట్లోనే ఉన్నారో ప్రభా, మీ మహాకృపలో బిడ్డలందరి హృదయాలతో మీరు మాట్లాడిన ఆయన, హృదయంలో మిమ్మల్ని ప్రభువుగా ఆహ్వానించినప్పుడు ఆయన మీ రక్షణ బిడ్డలకి ఇచ్చిన ఆయన, ప్రతి ఒక్కరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడినైనా మేమంతా కూడా నాయన ప్రభా పరలోక రాజ్య వారసులుగానైనా, అలాగే మీకు కోహేర్స్గానైనా, సమాన హక్కుదారులుగానైనా మీరిచ్చిన ప్రతి వాగ్దానాన్ని మేము పొందటానికి మీరు కృప చూపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామంలో ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.